టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఈ యొక్క గోంగూర పచ్చడి అనేది చాలా ఇష్టంగా తింటారండి. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకోవాలండి. ఈ విధంగా బాగా శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరని ఆ పాత్రలో వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ అయితే ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే మనం ఈ గోంగూరలో కొంచెం వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అన్ని పోయే వరకు సిమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ ఆ విధంగా ఉంచుకుంటే ఆ వాటర్ అనేది బాగా ఇంకిపోతాయండి. మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అయితే సిమ్లో పెట్టుకుందాం. 1 మినిట్ అయితే అయ్యిందండి. చూసారండి, వాటర్ అయితే పూర్తిగా ఇంకిపోయినాయి కదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. 3 నిమిషాలు అయితే అయ్యిందండి. చూసారండి, 50% అయితే గోంగూర అనేది ఉడికిపోయిందండి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉంటే మెత్తగా అయిపోతుందండి గోంగూర అనేది. ఒక 1 స్పూన్ కళ్ళుప్పు అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదండి ఎలా ఉడికిపోయిందో గోంగూర అయితే. 80% అయితే గోంగూర ఉడికిపోయిందండి. మరలా ఒకసారి మూత పెట్టేసుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకుందామండి. 3 నిమిషాలు అయితే అయ్యిందండి. చూసారు కదండి ఎలా ఉడికిందో. ఈ విధంగా కలుపుకోవాలండి బాగా. ఈ గోంగూర అనేది కింద అంటితే మాడు వాసన వస్తుందండి. ఆ వాసన వస్తే బాగుండదన్నమాట. ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ సిమ్లో కానీ ఉడకబెట్టుకున్నామంటే చాలా మెత్తగా గోంగూర అనేది ఉడికిపోతుందండి. మరొకసారి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కారం అయితే తయారు చేసుకున్నామండి. కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక మిక్సీ జార్లో వేసుకున్నామండి. ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసుకుందామండి. ఎండుమిరపకాయలతో తయారు చేసినటువంటి కారం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకుందామండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 స్పూన్లు అయినా 2.5 స్పూన్ అయినా వేసుకోవచ్చండి. చూసారండి, మళ్ళీ 1 స్పూన్ ఈ కారంలోకి సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. దీన్ని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందామండి. చూసారండి, గోంగూర అయితే మాత్రం పూర్తిగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చూసారండి ఎలా మెత్తగా అయిపోయిందో. రోట్లో వేసి దంచాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టాల్సిన అవసరం లేకుండానే గోంగూర పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి. చూసారండి, కారం, ఈ యొక్క కారం అనేది ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ యొక్క కారాన్ని గోంగూరలో యాడ్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందామండి. కారంని గోంగూరలోకి అప్లై అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకుందామండి. గోంగూర
గోంగూరలోకి అయితే బాగా కలిసిపోయిందండి కారం అనేది. కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే సాల్ట్ కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. 2 నిమిషాలు అయ్యిందండి. మరొకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో 3 నిమిషాలు సిమ్లో ప్లేట్ పెట్టుకొని మగ్గించుకున్నామండి. 3 నిమిషాలు అయితే అయ్యిందండి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి ఫైనల్గా కలుపుకొని గ్యాస్ స్టవ్ అయితే ఆపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలండి. ఎలా ఉందో చూసి చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి గోంగూర చట్నీ అయితే. సూపర్ అంటే సూపర్ ఉందండి. ఎక్కువ స్పైసీగా కూడా లేదు. చూసారండి నేను ఎలా తిన్నానో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగుంది టేస్ట్ అయితే. గోంగూర పచ్చడి అయినా చికెన్ పకోడీ అయినా చాలా అంటే చాలా బాగుందండి. ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ నాకు కలుగుతుందండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.